ఇగో పాలన దేనికి? చంద్రబాబు రైతుల కష్టాలు పట్టని పవన్ కళ్యాణ్ రీల్ స్టార్ అనిపించుకున్నాడు. చేతనైతే అర్హులందరికీ పథకాలు అందజేయండి. కోడిగుడ్ల ఆధ్వర్యంలో భారీగా హాజరైన ప్రజానికం 41వ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీలో వాసుపల్లి. రూపాయలు టికెట్ పెట్టారు. ఐ ఆస్క్ Deputy CM Pavan Kalyan sir, do you know what is the kg mangoes cost for the Chittoor జిల్లా? అక్కడ ఉండే రైతుకి గిట్టుబాటు ధర ఎంత ఇస్తామన్నారో తెలుసా నీకు? క్రషర్స్ 5 రూపాయలు ఇస్తామన్నారు కేజీకి. కళ్ళు కనిపించాయా నీకు? సినిమాలు చేసుకుంటా ఉన్నావు నువ్వు. 5 సంవత్సరాలు పరిపాలన చేయవయ్యా. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎలాగా మీరు ఓడిపోతారు. అప్పుడు మీరు సినిమాలు మళ్ళీ చేసుకోండి. కంటికి రెప్పల వలె ఈ యొక్క గవర్నమెంట్ కాపాడుకోండి. 700 రూపాయలు టికెట్ అయితే మామిడిపళ్ళు ఎన్ని కేజీలు వస్తున్నాయండి? 350 కేజీలు మామిడిపళ్ళు. అంటే ఒక టికెట్కి 350 కేజీలు మామిడిపళ్ళు వస్తున్నాయి. ఏమండి వాళ్ళ బ్రతుకులు కాదండి? నీదేనా సినిమా? నీదేనా సినిమా? ఆ సినిమా టికెట్ డబ్బులు కూడా ఎవరి దగ్గర తీసుకుంటామన్నారు? పాపం నీకు జెండాలు కట్టే మీ పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళందరూ కూడా. ఇలా చూడండి, వైఎస్ఆర్సీపీ నుండి ఒక్క నాయకుడు కూడా వెళ్ళట్లేదే. తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళట్లేదు. మన పవన్ కళ్యాణ్ వచ్చారు సినిమా, ఈ వీరమల్లి సినిమా ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఎయిర్పోర్ట్ దగ్గర నుండి ఇక్కడి వరకు కూడా ఒక వంశీ ఒక్కడే బ్యానర్లు కట్టుకున్నాడు పాపం. మాకు చెప్తే మేమే కట్టేద్దాం కదా. ఏమయ్యారండి? చచ్చిపోయారా? పచ్చగారుల, కొనతాల, విజయ్. మన ఆల్వారికి ఎందుకండి? ఇక్కడ ఉండే టీడీపీ వాళ్ళు ఆల్వాళ్ళు గెలిచారా? పవన్ కళ్యాణ్ ఓటు వాళ్ళకి పడలేదా? ఏం భరత్కి పడలేదా? పర్లేదండి. వెలగపూడికి పర్లేదా? గణబాబుకి పర్లేదా? ఒక మీ డిప్యూటీ సీఎం వస్తేనే హానర్ చేయలేకపోతా ఉన్నారే, ప్రోటోకాల్ చూపించలేకపోతున్నారే. లక్కీగా ఆ వంశీ అయినా కట్టాడు కాబట్టి, లేదంటే అతను తల ఎక్కడ పెట్టుకోండి అవుతాయి. నాకు అర్థం కావట్లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ కదా చెప్తాను, ఏదో రకంగా మాకు కబుర్ చేయని మేమే కట్టేస్తాం మీ అందరికీ. మా శ్రీధర్ గారు అయితే 100 కట్టేస్తారు. సో ఇది ఈరోజు మనం చూస్తున్న గవర్నమెంటు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ రావాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇంకొక 3 ఇయర్స్లో మళ్ళీ 11,56,00,000 మేము ఉన్నప్పుడు తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఈ రోజు వరకు మేము ఏదైతే తీసుకొచ్చామో అదే ఓపెనింగ్ చేస్తూ ఆటలే వాళ్ళు ఏదో తెచ్చుకున్నట్లు ఫీల్ అయిపోయి వీళ్ళు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. కానీ ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు ఒక వర్క్ అవ్వలేదు. ఎన్నో చెప్పారు, హామీలు ఇచ్చారు. కానీ ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకే మా ఎమ్మెల్యే అంటే వాసుపల్లి గణేష్ కుమార్ అనే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నారో మాకు తెలియట్లేదు. నాకే తెలియట్లేదు. ఒక మేడం గారు కార్పొరేటర్ ఆవిడకే తెలియట్లేదు ఎమ్మెల్యే గారు ఎవరని. ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తాను, మీరు మా మీద పగలు పెట్టుకోవద్దు. ప్రజలకి ఏం చేయాలనేది ఆలోచించండి. నెక్స్ట్ టైం అయినా కనీసం 10 ఓట్లనే పడతాయి. 10 ఓట్లనే పడతాయి గ్యారంటీగా. ప్రజల మీద మీరు మా మీద మేమే కార్యక్రమం చేస్తాం అడ్డుకోవడానికి, మేమేం చేస్తాం దానికి ఇబ్బంది పెట్టడం తప్ప, మీరు ప్రజల మీద ఆ డబ్బులేవో ప్రజల మీద ఖర్చు పెడితే కనీసం 10 కుటుంబాలను బాగుపడతాయి, 10 ఓట్లనే వస్తాయని నేను తెలియజేస్తూ, ఇంకోసారి మాది ఇది ప్రజాప్రభుత్వం, ఎవరు అడ్డేది లేదు. ఎవరైనా వాక్ స్వాతంత్రం ఉంది. ఇది వాక్ స్వాతంత్రం, ఎవరైనా మాట్లాడుకోగలం, ఎవరైనా అడగగలం, క్వశ్చన్ చెయ్యాలి. మీరు ఇంటికి వచ్చే ముందు ఎవరు ఏం చేశారు అని అడగండి. మీ ఇంటికి వచ్చే ముందు ఈరోజు డ్రైనేజ్ బాగోపోతే శ్రీధర్ గారే గుర్తొస్తున్నారు. ఈసారి ఆయన పిలండి, ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ పెద్దలందరినీ పిలండి, చేయించండి. పిక్కబడితే ఎంత తెలిసిపోతుందో డ్రైనేజ్ బాగాలేనప్పుడు ఎందుకు తెలియట్లేదు? స్వీపింగ్ ఎంత చేస్తున్నారు?
బిల్డింగ్ కడితే మాత్రం పిక్క పడవలకు వెంటనే 20,000, 30,000, 40,000 ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు డబ్బులు సంపాదించడానికి వచ్చారా రాజకీయంలోకి? ప్రజలకి సాయం చేయవయ్యా బాబు. నువ్వు రా రోజును, నీకు గట్స్ ఉంటే వాసుపిల్లాగా వచ్చి నువ్వు పెట్టు. నీకు ఎన్ని మంది క్వశ్చన్స్ చేస్తారో, నీకు ధైర్యం లేదు, నువ్వు రా వచ్చి బయటికి అని తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం. పథకాలు అమలు చేయాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాల్సి వస్తుందని భయంగా ఉందంట. ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేంత భయంగా ఉన్నప్పుడు ఎందుకు నిలబడ్డారు? ఎందుకు మోసం చేసి గెలుచుకున్నారు? ప్రజల్ని మభ్యపెట్టి గెలుచుకున్నారు. ఈరోజు వాళ్ళకి పథకాలు ఇవ్వాలి అంటే భయం వేస్తుందంట. అంత భయపడి ఉన్నప్పుడు, చేతకంతనంగా ఉన్నప్పుడు వదిలేసేయండి. చేతనైన మగాడు, గట్స్ ఉన్న మగాడు మా జగనన్న వస్తాడు, అని చేసి చూపిస్తాడు ఏ విధంగా చేయాలా అనేది. ఈరోజు మరి పైగా ఇంకా వీళ్ళు వచ్చి 14 నెలలు అయింది, ఎక్కడ ఏ అభివృద్ధి చేయలేదు సరికదా. తొలి అడుగు అని చెప్పి ప్రోగ్రాం పెట్టుకున్నారంట. తొలి అడుగులో ఏం చెప్తారు, ఏం చేశారని ఇంటింటికి వీధి వీధికి వెళ్ళి ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు మీ తొలి అడుగులో? ఇదే మీకు చివరి అడుగు, తొలి అడుగు కాదు. మీ తొలి అడుగు కాస్త భూస్థాపితం అయిపోతుంది ఇక్కడతో. మీకు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు. ఇంకా ఏం దిద్దుకుంటారో దిద్దుకోండి. ఇంకా 3 years కూడాను ప్రజల్ని మభ్యపెట్టి గెలిచారు. ఈ 3 years కూడా అలాగే మీరు ఎలాగ మ్యాజిక్ చేస్తా అన్నారు కదా, అదే మ్యాజిక్లో ప్రజలందరూ కూడా అలా మబ్బులోనే ఉండిపోతారులేండి. మరి ఈ 3 years కూడా మీరు మీ జేబులకి పని చెప్పండి, మీ చేతులకి మీ అకౌంట్లకి పనులు చెప్పండి. మరి మనకి మంచి రోజులు రాబోయేది 3 సంవత్సరాల్లో జగనన్న వస్తారు. ప్రతి ఒక్క పేద కుటుంబంలో మళ్ళీ దీపం వెలుగుతుంది. మళ్ళీ పండగలు చక్కగా చేసుకుంటాము. మరి జగనన్న రావాలి, మన జగనన్న వస్తేనే మనకి మంచి జరుగుతూ ఉందని ప్రజలందరికీ ఒకసారి తెలియజేస్తూ, అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఎంత కుంటి ప్రభుత్వం అనేది త్వరలో మేము కూడా వీధుల్లోకి వస్తాము. ఇంటింటికి వచ్చి వాళ్ళ తొలి అడుగు ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తారు. మా జగనన్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది, మీకు మేనిఫెస్టో పట్టుకొని మరీ మీకు వచ్చి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మేము చెప్తాము. ఈరోజు జగనన్న పార్టీలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. చాలా గర్వంగా చెప్తాను. జగనన్న టైంలోని మేము 11 కోట్ల పైన నా వార్డుకు మాత్రమే నేను డెవలప్మెంట్ వర్క్ చేశాను అంటే నేను చాలా గర్వంగా చెప్తున్నాను. మరి అదే గర్వంతో నేను వీధిలోకి వస్తాను. మరి నా 40